హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట అయితే ఎక్కువ టేస్టింగ్ సాల్టే ఉంటుందండి ఇందులో. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్రైడ్ రైస్ అయితే. ఇప్పుడు చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం రండి. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి చికెన్ని అయితే. ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్, 1 టీ స్పూన్ కారప్పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్‌ఫ్లోర్ వేయండి. వేసి బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఈ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేయండి. ఇలా పీసెస్ అన్నీ ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. నాకు ఒక 1 వీక్ నుంచి కోల్డ్ ఉందండి, అందుకే వాయిస్ కొంచెం చేంజ్ ఉంటుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఒకసారి కుక్ అయిందో లేదో చూడండి. చూసి తీసి పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. అన్నీ తీసేసాక ఇప్పుడు ఈ కడాయిలోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసి, చూసారు కదా చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో. ఇంకొద్దిగా ఆయిల్ వేసి ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసి ఒక ఆనియన్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక రైస్ వేసేయండి. ఇలా రైస్ వేసుకున్నాక ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు కారపొడి, 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, డార్క్ సోయా సాస్, వెనిగర్, ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి బాగా కలిపేసుకోండి. రైస్ని బాగా మంట హై ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోండి. అంతే అండి, చాలా ఈజీగా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. మీలో ఎంతమందికి ఇలా రైస్ ఐటమ్స్ ఇష్టం అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.